విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా సమస్యపై ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ పర్యటించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. అలాగే మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. డయేరియా వ్యాప్తికి కారణాలపై వైద్యులు అధికారులతో చర్చించారు. ఆర్ఆర్పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడమైంది. మొత్తం ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరికి తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు యాక్చువల్గా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళు పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అందరికీ ఒకటే చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం అందరితో, ప్రతి ఒక్కరితో నేను యాక్చువల్గా ఎమ్మెల్యే గారు ఇద్దరం మాట్లాడటం జరిగింది. మెజారిటీకి వామిటింగ్స్ తగ్గినాయి, కొందరికైతే మోషన్స్ తగ్గినాయి. క్యాంపు పెట్టారు. అక్కడ క్యాంపులో కూడా ఇవాళ ఒక 13 మంది వచ్చారు. వాళ్ళలో ఒక 5 మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన్ ఎక్కిచ్చారు, మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు. దాని మీద చేయంగానే యాక్చువల్ రావడం జరిగింది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంది. డాక్టర్లు, నిష్ఠాతులైనటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా వాళ్ళ పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ వైద్యమైనా సరే అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. అందరినీ కూడా ఈరోజు సాయంత్రం, రేపు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి 29 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుందని సూపరింటెండెంట్ గారు చెప్పారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగవగానే. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వదంతులు నమ్మద్దు. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. అలాంటి ఎవరు కూడా నమ్మద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. మనం వాళ్ళకి కంట్రోల్ అనేది స్టెబిలైజ్ చేసుకున్న వాళ్ళని డిశ్చార్జ్ చేస్తున్నాం. ఆ విధంగా 22 కేసులు డిశ్చార్జ్ చేసి పంపించడం జరిగింది. కొన్ని కేసెస్ ఏమైనా అతి మోతాదులు ఏమైనా ఎక్కువైతే మాత్రం జీజీహెచ్కి రిఫర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మొత్తం పరివేశిస్తున్నారు, చూస్తున్నారు పేషెంట్ల ఇబ్బందులు. ఈ 2 రోజుల నుంచి మీకు అర్థమైంది అంటే వాటర్, ఫుడ్ పాయిజన్, వాటర్ పాయిజన్, అయితే ఈ వాంతులు సడన్గా ఏరియా మొత్తం రావడానికి ఏమనుకున్నారు ప్రాథమిక? అంటే ఒకటండి, ఎక్కువ మంది మాత్రం మాకు ఆ రోజు నిమజ్జనం జరిగిన తర్వాత భోజనాలు ఏవో చేసామని చెప్తున్నారు. అది ఎక్కువ మంది ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు వస్తున్న రీసెంట్గా అక్కడొకటి కేసులు వస్తున్నాయి. అక్కడొకటి కేసుని మనం ఇదేని చెప్పలేము. ఒకే దగ్గర నుంచి అనంటే మనం చెప్పగలం. మిగతా పరీక్షల నుంచి మనకి రావాలి. సో వాటర్ టెస్టింగ్ అవి కూడా పంపించారు. మొదటగా చేసిన వాటర్ పరీక్షలు అయితే ఎటువంటిది లేదు, అంతా బాగానే ఉంది. తాగడానికి అనుకూలంగానే వచ్చిన రిపోర్ట్ వచ్చింది. అవునండి. ఇప్పుడు బయట చాలా ప్రచారం జరుగుతుంది, 2 చనిపోయారు, 3 చనిపోయారు, ఇక్కడ పరిస్థితి గందరగోళంగా ఉందని. మీరు ప్రజలకు కూడా ఏం చెప్తారు ఈ మొత్తం పరిస్థితి? సో ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. సో 24 గంటలు మేము వైద్య బృందం అంతా కూడా ఇక్కడ ఉండి చూసుకుంటున్నాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. జీజీహెచ్లో కూడా సెపరేట్గా వార్డు అక్కడ పెట్టి స్పెషల్ డాక్టర్స్తో వైద్యం ఇస్తున్నారు. మీరు ఎవరో ప్రవదంతులు నమ్మి వాళ్ళు చనిపోయారంటే అసలు ఆ కారణాలతో వాళ్ళు చనిపోలేదు. ఈ కారణాలతో ఈ దానికి సంబంధించిన కాదు, చనిపోలేదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు.